రాశి ఏంటో చెప్తే ఎవరి జాతకం ఎలా ఉందో ఘంటాపదంగా చెప్పేస్తారు జ్యోతిష్యులు. వాళ్ళు చెప్పేవి నిజమవుతాయని చాలా మంది ప్రజలు నమ్మేస్తారు కూడా. బాగా చదువుకున్న వారు కూడా వీరి జాతకాలకు ఇంపార్టెన్స్ ఇస్తారు. అయితే అన్నిసార్లు ఇవి నిజం కాకపోవచ్చు. అన్ని రాసుల వారి జాతకాలను ప్రముఖ పత్రికలు, టీవీలు కూడా చెప్పేస్తుంటాయి. వీటికి కొంతమంది ప్రముఖ జ్యోతిష్యులు ప్రిడిక్షన్స్ చెప్తే అవి ప్రచురిస్తాయి. అయితే ఈ జాతకాల ఫలితాలను ఎవరూ కూడా విమర్శించారు. కలేజా సినిమాలో మహేష్ బాబు ఓ జ్యోతిష్కుడిపై మండిపడ్డట్లు నిజ జీవితంలో వీరిపై ఎవరూ మండిపడినట్లు మనం చూడం. అయితే ఏ జ్యోతిష్యులపై లేని ద్వేషం ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణుస్వామిపై ఏర్పడింది. అదే ఎందుకు అనేది ఇప్పుడు చాలా పెద్ద ప్రశ్నార్థకంగా మారింది. వేణుస్వామి అందరిలాగానే జాతకాలు చెప్తారు. కాకపోతే ఆయన సినీ ప్రముఖులు, రాజకీయ నేతలు, పొలిటీషియన్లు, క్రీడాకారుల జీవితాల గురించి అంచనా వేస్తారు. అయితే ఆయన విశ్లేషణలన్నీ నిజం కావు. 95% మాత్రం నిజమవుతాయి. అంచనాలన్నీ కరెక్ట్ కావడానికి ఆయనేం దేవుడు కాదు. ఆయన తాను నమ్మిన విద్య ఆధారంగా జాతకాలు చెప్తారు. ఎంత పెద్ద జ్యోతిష్య పండితులైనా సరే 100% కరెక్ట్ గా అంచనా వేయలేరు. నిజానికి తమ అంచనా కరెక్ట్ అవుతుందని కోట్లాది మంది ప్రజల ముందు చెప్పే ధైర్యం కూడా చేయలేరు. కానీ వేణుస్వామి మాత్రం మంచైనా చెడైనా నిర్భయంగా తన విశ్లేషణలను బయట పెడతారు. అందుకే ఆయనకు అంత పాపులారిటీ వచ్చింది. దీన్ని కొందరు చూడలేక ద్వేషం పెంచుకున్నారు. ఆయనకి వస్తున్న పేరు, గుర్తింపును చూడలేకపోతున్నారు. అయితే వీటిని వేణుస్వామి పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ వెళుతున్నారు. సినీ ఇండస్ట్రీలో చాలా మంది పూజలు చేయించడానికి ఆయననే పిలుస్తున్నారు. 30 ఏళ్లుగా ఆయన ఈ రంగంలోనే దిగ్విజయంగా కొనసాగుతున్నారు. జ్యోతిష రంగంలో ఆయన ఎక్స్పర్ట్ అనే వాస్తవాన్ని మనం విస్మరించలేం. వేణుస్వామిని అనవసరంగా టార్గెట్ చేయడం వల్ల ప్రజలకు వచ్చేదేమీ ఉండదు. ఈ విషయాన్ని గమనించి చేయకపోతే ఆయన జాతక వీడియోలను ఇగ్నోర్ చేయడం మంచిది. అంతేకాని పని కట్టుకొని మరీ ట్రోలింగ్ చేయడం సరికాదని పలువురు అభిప్రాయపడుతున్నారు. వేణుస్వామిపై ఎంత బురద చల్లాలని ప్రయత్నిస్తున్నా ఆయన జాతకాలకు మాత్రం ప్రాధాన్యత తగ్గడం లేదు.